కోడి చిక్కుడు కాయాల ఫ్రై ఉంటాం. అయ్యా మటన్ తింటారా? మటన్ చూద్దాం తింటాం. మటన్ అయినాడు ఎవరన్నా నేను కూర అంటే ఏమున్నది బిడ్డ అందరు మా కూర అంటారు ఎవరా మాకేం మూటలా తోటలా ఎవరు కూరగాయలు పెడతారా? అమ్మగారు జాలారి కాడ అయితే ఎర్రగోంగూర అలికింది అదే పచ్చడి చేసింది. ఎర్రగోంగూర పచ్చడి ఉంటాం. అది కలర్ ఎర్రగా ఉండదా? మటన్ పేరు ఎర్రగోంగూర. గిన్ని నీస్తున్నాయి కదా నా కొడుకుల పేరు పెడతావు నువ్వు? అసలు నువ్వు వచ్చిన పని ఏంది? నా గర్వానికి కొడుకునే పెట్టిండు. నేను వచ్చిన కొడుకుల పేరు పెట్టాలయ్యా. నీ తొలితే నా ఇంటికి వచ్చినావు. నేను సత్యమైన గారిని ఎందుకే ఆ బోర్దాసరు కాదే. నాకు ఇద్దరు బెండాలు ఎంబడి పెట్టుకుంటే డైరెక్ట్ కాకినాడ గడ్డ కుంటేనికే పోతా. ఏం చెప్తావు అక్కడ? అరే అక్కడి పని అక్కడనే ఉంటది. ఒకతేమో బొక్కలు ఏరి కుండలు పెడుతుంది, ఒకతేమో బూడిది కుప్ప పోతుంది. నేను పూజ మీద కూర్చుంటా. ఇక ఇంటి పని ఉండదు. తడుపుడు కొడుకుడు గుళ్ళు కొట్టించుకునే వాళ్ళ పని. ఇంకో పెళ్ళాన్ని చేసుకో, అది మొత్తం కొడుకుంటుంది. ఇక కుప్ప కుప్ప నాకే అంటావు. అయ్యా ఇక్కడ నుంచి 100 కడపై తగ్గాపులు పట్టిన పో. అమ్మగారు ఆయన పేరు అందాల తార మందాల మాల చక్కని చుక్క జిలేబి ముక్క నా పేరు త్రిష అంటారు. నాకు ఒక త్రీష్ అనేది అర్థమైంది. ముక్క అర్థం కాదు నాకు అసలు. నీ ఒక్కదాని పేరైనా అయినా కూర్చున్న వాళ్ళు అందరి పేర్లు కలిపి చెప్తాను. నా ఒక్కదాని పేరే మా వదినే కావాలి. అయ్యా మీరునా? అయ్యా భార్య నీకు నీకు మొగుడున్నాడా? దేశమంత్రాలు ఇంట్లో అడుగు పెట్టింది. ఎనగారు ఇరిగినట్టు అయింది మా తల్లి వదినే. నా పిల్లల సంగతి చెప్తే నువ్వు నారాయణ ప్రేమ నేను పోకుంటే చెప్తాను. ఇక మా అన్నదచ్చిన సంబరం మీద నేను బగ్గ ఆయుధాన్ని మర్చిపోయినా. ఈ భూపాల పెళ్లి బాంబుల గడ్డ ఎరకలి మల్లిగాని పట్టుకొని చేసిపోయింది. అంటే మల్లిగాని పట్టుకొని పోతే మరి పోయి తీసుకొచ్చుకోరు. నేను రోజు కలుస్తాం మడత పెళ్లి తాళ్ళల్లో వాటికే వచ్చినామాట. భూపాల పెళ్లి వాడి దగ్గర ఇటు బాయిపాటి నుంచి నేను దగ్గర చెలుపూరుకు. మొన్న అన్న తిప్పలు అయితే అని తోలు రాలే 4 రోజులు అంటే లంజ ఉడక నువ్వు పెళ్లి చేసుకొని నాకు ఒక గండం తరగా పెట్టినావు. పోరాదు రానంటే లంజ ఉడక నీకు ఎంత రాయో తెలియదట. తాగుతా పక్క పోతానమాట. అది రానంటాందని వాడంటాను. దాని దగ్గర రాకపోలే. ఇక మా వదినకో అన్న చచ్చిపోయింది, నాకో పెళ్ళం చేసిపోయింది. ఇద్దరు నాడు కడుపుండ కలదాయినాం. రాగడి కాడికి పోయినాం. ఏరు పడినాడు నడవ బాధిన రాళ్ళని వీకినాం. కడగ పొంచి వాడేసినాం. రాగడి కలిపినాం. ఇక ఇంట్లో ఇద్దరి మధ్యలో తడక కట్టుకుంటే ఆ తడక బీక్కపోయినాం. పెంటగడ్డ మీద బారేసినాం. రాగడి కలిసింది. ఇంట్లో ఇల్లు కలిసింది. మా వదినే నేను ఒక్కటైనా వెనుకబడ్డూళ్ళు అన్ని కాపాడుకుంటా వస్తాను. కట్టే పట్టుకుని నా పేరు డబ్బారేగా సుబ్బారావు అంటారయ్యా. గాడి ద్వారా అంతా మొత్తం లేచిపోయింది. డబ్బే ఇప్పుడు పెట్టినా రౌతు పెట్టి పెట్టిన అప్పుడే. నీ పేరు ఏమిటయ్యా? నా పేరు తలుగుడు బుచ్చయ్య గారు. ఓ అయ్యా నువ్వెవరు నాయన? అరే నేను నీకు తలుగుడు వెళ్దా? ఇంటి పేరు తలుగుడు, నా పేరు బుచ్చయ్య గారు. అలా ఏదైనా ప్రకారం చేసుకో. అరే ఇంటి పేరు లేని మనిషి ఉంటాడా? ఉండడు. మనిషి ఉంటాడు. ఓ అయ్యా నీ తలుగుడు నిన్ను పిలుచురాదు నేను అని అక్రమరి పట్టాన 100 మంది బ్రాహ్మణుల బయలు శివనందుల కోటకు బయలు వెళ్ళిన వాళ్ళు భార్య కాలం అయితే ఆ బిడ్డను నువ్వు అబ్బాయి సాదుకుంటాడు, అయ్యాయి సాదుకుంటాడు.
అగ్రాపురి పట్టణంలో అందరు ఊరళ్ళు తాంటే కట్టకడపడ కమ్మల గుడిసిన బ్రాహ్మణయ్య 1000 మందిని చూసిండు, 4 బిడ్డలు చూసిండు. బాబు ఏ రాజు ఇంటికాడ వందనమో వాళ్ళు ఎమ్మడి పోయి మాకు ఇక్కడ అన్నందే నారా అన్నారు. అయ్యో బిడ్డలారా నేను మిమ్మల్ని కన్నా కానీ మీరు పుట్టక ఎవరు దాచుకుంటుని మీకు కడుపురి నా అన్నం పెట్టలేక నా కూటికి చంపబడితే బిడ్డ. బిడ్డలారా మీరు బాధపడకుర్రి, ఆ 100 మంది వెనక పోయి మీకన్నా ఎత్తని పేద బ్రాహ్మణయ్య పంచంగాల కట్ట మాత్రం రేపు సంచన కట్టుకోవాలి. అరే బ్రాహ్మణయ్య పైన వెళ్ళరా బ్రాహ్మణయ్య పైన రాను పేద బ్రాహ్మణయ్య 100 మంది ఎరకవా వద్దమున్నారమ్మా. అంతమంది బ్రాహ్మణులు ముందు పోతాను నెరిపోయేవాడు వెనకత్తాను పోయేడు వాళ్ళ రడగపు పెడగపు వాసన వస్తాను. ఏడు బ్రాహ్మణులు అక్కడ ఆగింది. అరే మనవడా తాతలే అరే నువ్వు వాసన తానం చేసినావు, నువ్వు పిచ్చినావానే నువ్వు అనుకున్నావు కదా మరాగా అయితే కానీ తానం చేస్తానవా? నేను నెలకొక్కసారి చేస్తా. నేను ఒకసారి తానం చేస్తే ఒళ్ళు వాసన ఎత్తలేదా? అరే నేను విమ్ సోపు సబ్బు పెట్టుకొని చెప్తే అందుకే నాకే వాసన రాదు. ఏ వాసన యూసం సబ్బు పెట్టుకున్నా కానీ వాసన వస్తుంది ఆవులే రాత్రి నాకాడ ఎలాగో దాన్ని పండు అయితే ఏమంటారా బలకింద నీ దగ్గర కానీ నా దగ్గర పైసల దగ్గర రే పోతారు అన్నా మీరేడు పోతాండ్రే మేము శివనంతలో కూడా గారు ఏవి ఈ ధర్మరాజు గారు బానా 2 కొడుకు జలవెత్తిండట. ఆ కొడుకులో పేరు పెట్టిన పోతున్నామయ్యా మేము. ఆ అగ్రాపురి పట్టణంలో సాటింపు చేసి నా కొడుకుల 21 నుడుగు తప్పకుండా 101 రావాలంటే ఆ సాటింపు నేను కూడా అక్కడికి మీతో వస్తానన్నా. నువ్వు మాతో వస్తావు, నువ్వెట్టున్నావు మేమెట్టున్నావు. బ్రాహ్మణులు అంటే ఎట్లుండాలి? తెల్ల బట్టలు అందంగా ఉండాలి. నీ దగ్గర అడపు వాసన విడగపు వాసన బట్ట చక్కగా లేదు, ఆ చక్క లేదు. నువ్వు మాతో తల్లి కొడుకు పేరు పెట్టించుకుంటా అవులే. అరే నువ్వు మాతోటి వస్తే మాకు విలువ ఉంటుందా? పేస్టల్స్ ఉంటారు అన్నారా మీరు కలిగినోళ్ళు నేను నెరిపేదోని. అయితే మీ బట్టలు తెల్లగా ఉన్నాయి, నాకు మాసిపోయిన బట్టలు ఉన్నా నా దగ్గర వాసన వస్తుంది. నువ్వెట్టున్నావు మేమెట్టున్నావు నాయంబడి వద్దాను. నేను అటువంటి చూడు ఆస్తికి తక్కువ ఉంటే ఆసారాన్ని తక్కువ ఉన్నానా? కులమే మా సముద్రం. ఆ రాజు విదర్భరాజు నా కొడుకుల 21 నుడుగు తప్పకుండా 101 రమ్మన్నారు. అందరూ నేను మీది ఎమ్మడి వస్తానన్నా. మాతోటి రావద్దు, మాతోటి అత్తయ్య కొడుకుల పేరు పెట్టుకున్నాక తల్లి అన్నం పెడితే తిని అన్నం వచ్చావు. మాతోటి రావద్దు నువ్వు. ఏమిటి అన్నలారా తల్లి ధర్మపతి 21 నువ్వు వస్తే మనకు కురుచుండ కురుచేయరు కుసమని పీటయ్యరు ఇస్తారే అన్నం పెట్టరు. దగ్గర వాసన వస్తుంది మా ఎమ్మడి రావద్దన్నరా. పేద బ్రాహ్మణయ్యారు పుల్లడు వీళ్ళు 100 మంది నన్ను కొడతారని నేను వెనక వర్రిపోతే నా నలుగురు పీడల ఆకలెత్త తీరాలే నారా వాళ్ళ వెనక పొమ్మన్నారు. 100 మంది పిడి తిప్పులు కొడతాండి అమ్మల బాలం రమ్మున ముల్లయి నాటి అమ్మ గుండెలకు వెళ్ళువారే గుండెలకు వెళ్ళువారి బ్రాహ్మణయ్యకు. అయ్యో అన్నలారా అన్నలారా దండవన్న అన్నలారా మీ వందు మాట్లాడే అన్నలారా అన్న నేను ఉరికొచ్చి మీ గదు పట్టుకొని వస్తాంటే ఓరా ప్యాదోడని నన్ను దెబ్బలు కొడతారు. అదిగో చేతులు కలిసిన చప్పాట్లు మాటలు కలిసిన ముచ్చట్లు వెయ్యి
10 మంది మాట పాటి ఒక్కరి మాట ఓటో అన్నారు. మీరు 100 మంది నేను ఒక్కరిని కొడితే కొట్టలేనే అన్నారా, తిరిగే తిట్టలేను అన్నారా. అన్న నేను పురానికి తక్కువ లేను, ఆస్తికి తక్కువ ఉంటే నన్ను మీతోటి తీసుకుపోయి కట్ట గడపడు కమ్మల గుడిచులో అవ్వలేని నా బిడ్డలు ఆఖరికి అల్లాడుతాండ్రు. కాబట్టి వీధి కలవా పట్టుకుంటూ కడుపులో అన్న కడుపులో తల పెడితే నన్ను దెబ్బలు కొడుతారు. దెబ్బ ఆయ వెరగది, తిట్టు సుంగారు వెరగది, ఆకలి రుచి ఎరగది, నిద్ర చోటు ఎరగది, వయసు కుల వెరగది. ఆ ఎప్పట్ల దెబ్బ తాకి నా ప్రాణం ఇక్కడ పోతే గుడిసెల నా 4 బిడ్డలు ఇక అవ్వలేని బిడ్డలంటే తల్లిలేని బిడ్డలు అవుతారు నా బిడ్డలు. అన్న దయాదండు నేను వీతోటి అత్తనని అనుకున్నాడు. శరణన్న వారికి మరణం ఉండదు, వాళ్ళ కాళ్ళ మీద పడతారన్నా వాళ్ళెమ్మడి తీసుకుపోతే ఇవాళ నా బిడ్డలకు బుక్కడన్నం దొరుకుద్దో అని అందరి కాళ్ళ మీద నన్ను మీరు కొట్టకుర్రి నేను మీ వెనక వస్తే మీకు వాసన వస్తే మీరు అంత దూరాన పోతే నేను ఇంత దూరాన వస్తా. మరి అదిగో ఆ తల్లింటి వేయనాక మీకు కూర్చున్న కుర్చీ ఎత్తే మీరు ఇడిచిన చెప్పుల కాడ కూర్చుంటా. ఇక నన్ను తీసుకుపోరే మీతోటి కూర్చోను అన్నారా, మీతోటి సరిదండగా కూర్చోను. మీరు ఇడిచిన చెప్పుల కాడ కొసాకిట్లా కూర్చుంటా. 21 పురుడు పుణ్యమైనాక ఆ తల్లి దండం పెడితే తెచ్చుకుంటా. అన్నా నన్ను తీసుకుపోమని అందరు కలిదే తోటి వస్తే మేమెక్కడ నువ్వెక్కడ ఏను ఎక్కడ మేమెక్కడ జాడిచి తన్ను అన్ని 100 మంది బ్రాహ్మణులు వాళ్ళు శివనందన కోటకొత్తారే కాళ్ళ మీద పడితే జాడించి తల్లు తంది నువ్వు మా తోటి అద్దురా అని పోతాంటే నేను లెక్కకు మరిపోతే నా బిడ్డల ఆకలత్తది అన్నారుకోని. మరి వాళ్ళ ఇంట్లోకి ఏమన్నా పెడతారా నాకు పెట్టేది ఆ తల్లి ధర్మపతిరా అని అదిగో వాళ్ళు కొట్టినా తిట్టినా మరిపోకుండా ఇక వాళ్ళ వెనక వాళ్ళ వెనక రాను 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 శివనందుల కూడా ధర్మపతి దేవి ఇంటి ముందుకు చదువు రాకున్నా శాస్త్రం రాకున్నా బ్రాహ్మణ కులం అంటే గొప్ప కులమే. ఇంత పేదోడుగా నీ బ్రాహ్మణ కాళ్ళు ముట్టుకొని కడుగుతే పుణ్యమే కానీ పాపం కాదని ఎదురుగా చిన్న బ్రాహ్మణుల కాళ్ళు కడిగినా అమ్మ కుర్చీలు అయినా అర్థమైన బ్రాహ్మణం అంటే మేమే గబ్బర్ గబ్బర్ సింగ్ ఇక్కడ గబ్బర్ సింగ్ అంటే వాడి గద్దలన్నీ అంటకపోతానే గబ్బర్ సింగ్ అంటాను. పుష్ప పుష్పరాజుని అమ్మ తగ్గేది లేదు ఇక్కడ. నాకు ఇచ్చేది నా ఇచ్చేది పోతాను నువ్వు పుష్పరాజు అంటే అగో లైన్లు కూడా కుర్చీలు ఎత్తే కుర్చీలల్లా 100 మంది కూర్చుంటాంటి అరుగుల్లో ఏదో ఒకటి కాలి కుర్చీ కనిపిస్తుంది కానీ నేను పోయి ఆ కుర్చీలో కూర్చుంటే నువ్వు మాతోటి సరిదంటగా కూర్చుంటావని వాళ్ళు కొడతారో తిడతారో అని పేద బ్రాహ్మణయ్యా వాళ్ళు ఇడిసిన చెప్పుల కాడ కొసాకిట్లా కూర్చుంటాడు పేద బ్రాహ్మణయ్యా. అందరు అతి కుర్చీలో కూర్చుంటావా? మరి చెప్పుల కాడ కూర్చున్నా అతను ఏం కులం కావచ్చు, బ్రాహ్మణయ్య కాదు కావచ్చు. అయ్యా నువ్వేం కులం ఆయనకి ఇక్కడ కూర్చున్నావు?
ఎవరు ఏది అబద్ధం ఆడినా కులం తప్ప చెప్పుకోరు. నేను బ్రాహ్మణ కులమే తల్లి. అరే నీది బ్రాహ్మణ కులం అంటే నువ్వు వాళ్ళతో పాటు కూర్చోవాలి. నువ్వు తప్పకుండా 101 కుర్చీ చేసినా కుర్చీ ఖాళీ ఉన్నది. నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అయ్యా? వాళ్ళతో పాటు కూర్చుందురా అంటే వాళ్ళ పొట్టి నేను కూర్చుంటే నన్ను కొడతారు వస్తున్నావా అని మీ తల్లితో అంటే ఊరు వెళ్ళినాక వాళ్ళకి ఎట్లా చెప్పినవని నన్నేడో కొడతారు అని ఆ మాట కడుపులో పెట్టుకొని అవ్వ వాళ్ళు కలిగినోళ్ళు, నేను పేదోళ్ళని, ఈ జాగ నీది కదా, ఈ ఆకిలి నీది కదా, నేను ఇక్కడనే కూర్చుంటే నేను పేదోడిని తల్లి. నువ్వు పేదోని అంటాను. ఎవరి రూపాయలు ఎవరి సంపాదన కోట్లు సంపాదించిన వాడు చస్తే కోట్ల రూపాయలు కూడా పోయి కాట్ల పోసి మానవుని గాలబెట్టలేదు. చెట్టు కింద బతికి చచ్చిన కదా కట్టల్ల కాలగా తప్పది. ఉన్నోడు చచ్చిన కదా కట్టల్లగా కాలగా తప్పది. కోట్లు సంపాదించినోడు కాలం అయిపోతే గనగర తినేటోడు ఎవరు లేకపోతే ఏమంది ఆ సొమ్మట ఏమందో కాజుల గంగరామందంటే సంసారం బిడ్డ ఉన్ననాడు మురిసేది లేదు, లేనాడు బాధపడేది లేదు. ఇవాళ నీకు సంసారం లేదని ఎందుకు బాధపడతాను ఆయన? ఆస్తిని తక్కువ ఉందా, నువ్వు ఆచారానికి తక్కువ ఉన్నావా? వాళ్ళ కురిచిరు నాయ నాయ అవో కురిచిలో కూర్చుందురా నాన్న. ఆ తల్లి వాళ్ళ ఇంటికా నుంచి తెచ్చిర్రా కురిసీరు నాయ. నా కొడుకుల 21 రమ్మన్నది. నువ్వు ఉడుకు తప్పకుండా 101 నీతోటి 101 రావయ్య అన్నప్పుడు కొసాకిట్లా కూర్చున్న పేద బ్రాహ్మణయ్య తల్లి కుసమ్మంటాం కానీ ఆ కొసాకిట్లకి వెళ్ళి లేచి కుర్చీ వేసి వస్తాడా అవి కుర్చీలు వాళ్ళవి లంజ ఉడుకులకి ఏమైతుంది తల్లి కూర్చోమని చెప్పలేదు. నీ ఎడ కూర్చోమన్నారా? నీ అవ్వ కైసా కత్తిరి కుత్తిరి కూట సోడా పిందిరి ఆలుగడ్డ ఖండం చూస్తా రారా ఒక్కడొక్కరు రారా లంజ ఉడుకులు చూసుకుందాం. నీ చిన్నత్తరు నీ పెద్ద అత్తరు వారి చిన్నవారు వారి చిన్నవారు లంజ ఉడుకులు కుర్చీలు మీ అరే మీదేమైనా వస్తుందిరా తల్లి వేసే అబ్బా చెప్పురు ఏమైనా తప్పు ఉన్నదా? ఆ లంజ ఉడుకులకి ఏమైతుంది? నా కుర్చీలో కూర్చుంటే ఆ తల్లి కూర్చోమ్మారే లంజ ఉడుకులు ఒక్కడొక్కరు రారా చూసుకుందాం. అరే ఒక్కొక్కడు అత్తే మెత్తగా చంపుతా కానీ 10 రూపాయల చేతులు ఎవరు దవరా సిద్దామంటే అవా నీకేంటి కమలిస్తావా? రారా చూసుకున్నా కొట్టుకుంటూ చంపుతాను నేను ఏమనుకుంటాను. రారా లేవాటేస్తారా రారా చెంటి వేస్తేస్తాను నేను ఉత్త కాదు. పట్టుకోరే లడాయికి పోతే ఎనికేడుకు ఎప్పుడు కాదు నాకు ఇస్తుంటానికి. రే ఉంటాడు మగ పిల్లగాడని మొలకాలు కదా వస్తే తెల్లలు కదా చూసి తెల్లలు కదా పట్టున్నాడు. అమ్మా ఇక ఉంటే వాడా నుండి పేరు పెట్టాలి. లేకపోతే మీ వాడ పేరు పెట్టాలి. మేము పోతాను ఇక మేము పోతాను. కూర్చోదా ఇంటికి పోయినాక నువ్వు పోయినాక ఏం పట్టుకొచ్చినావు? నా పిల్లం అడిగితే నీ కుర్చీ పట్టుకొచ్చినా అని చెప్తా నా పిల్లానికి. తగ్గేది లేదు ఇక్కడ. నచ్చుకుంటే వాడు ఉంటే మేము ఉండం పోతాను. అయ్యో